చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 10 నెలల కాలంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరి స్థాయిలో వాళ్ళు బరితెగింపులు, దౌర్జన్యాలు, విశృంఖలమైన ప్రవర్తన, చివరికి వాళ్ళ సొంత మీడియాకు, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా విసుగు తెప్పించే పరిస్థితికి అయితే ఖచ్చితంగా వెళ్ళింది. దాదాపు ప్రతి నాయకుడి పరిస్థితి ఇలాగే తయారైంది అనే విధంగా ఈరోజు వాళ్ళ సొంత పత్రిక వారాంత పలుకుల పత్రికలోనే ఆ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే బూతులు మంత్రి వారించిన ఆయన మీద కూడా ఎదురుద్దాడి బ్యానర్ హెడ్డింగ్ ఈరోజు ఆ పత్రికలో వాళ్ళు రాసిందే చూడండి. యాజ్ ఇట్ ఈస్గా అసెంబ్లీ ఆవరణలో రెవెన్యూ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే అంటే విజయవాడ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే రెచ్చిపోయారు. 5 నిమిషాలు ఆగకుండా వారిపై బూతులతో విరుచుకుపడ్డారు. మంత్రి వాదించిన ఎమ్మెల్యే ఆగలేదు. మంత్రిపై కూడా ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో మంత్రి కూడా తిరిగి ఎమ్మెల్యే మీద విరుచుకుపడ్డారు. కాలువ గట్టుపై ఒక్కొక్కటి 300 గజాల్లో నిర్మించుకున్న 3 భారీ భవంతులను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యే సిఫారసు చేయగా వాటిని రెగ్యులర్ చేయడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఆ భవనాలు రెగ్యులర్ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రయత్నించారు. సాధ్యం కాదని అప్పట్లోనే అధికారులు చెప్పారు. ఆ భవనాలను కూల్చివేయాలని ఫైల్పై అధికారులు రాశారు. ఇప్పుడు అదే విషయంలో కూటమి ఎమ్మెల్యే రుబాబు చేయడం, మంత్రి వాదించిన ఆగకపోవడంతో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం మంత్రిని పిలిపించుకొని మాట్లాడారు. అసలు ఏం జరిగిందంటూ ఆరా తీశారు. తాను ఎమ్మెల్యేను కూడా పిలిపించి మాట్లాడతానని సీఎం చంద్రబాబు అధికారులతో చెప్పారట. పూర్తి వివరాలు ఏంటంట, పేదల ఆక్రమణలో ఉన్న 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. అంతకు మించితే నిర్ణీత ధర వసూలు చేయాలని తీర్మానించారట. అందులోనూ అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందట. కాలువలు, చెరువుగట్లు, కాలువగట్లు, డిఫెన్స్ పరిధిలోకి వచ్చే భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న క్రమబద్ధీకరించడం కుదరదని స్పష్టం చేశారట. అయితే విజయవాడ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కాలువలు, గట్లు, ఇంకా రహదారులపై నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని తన పిఏ ద్వారా కొన్ని దరఖాస్తులు పంపించారట. అందులో 3 వ్యక్తులకు సంబంధించిన ఒక్కొక్కటి 300 గజాల చొప్పున 900 గజాల్లో భారీ భవనాలు నిర్మించుకున్నారట. దానిని కూడా క్రమబద్ధీకరించాలనేది ఆ ఎమ్మెల్యే ప్రయత్నమట. నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. పైగా కాలువగట్టు రహదారిపై అడ్డగోలుగా నిర్మించిన భవనం రెగ్యులరైజ్ చేసే అవకాశమే లేదు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు ఫైల్పై రాశారట. ఆ ఆక్రమణను క్రమబద్ధీకరించడం కుదరదని చెప్పారట. సో దీని మీదనే ఇదంతా చెప్పేసరికి ఆ నగరానికి చెందిన ఎమ్మెల్యే విచక్షణ మర్చిపోయారట. బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిశాక టీ బ్రేక్ సమయంలో అధికారుల గ్యాలరీ వద్దకు వెళ్ళారు. అక్కడున్న 2 సీనియర్ రెవెన్యూ అధికారులతో గొడవకు దిగారు. నా ఫైల్ అనే ఆపుతారా? నా మనిషినే బదిలీ చేయిస్తారా? నేనేంటో మీకు తెలియదా? పేదల ఇల్లు కట్టుకోవడం మీకు ఇష్టం లేదా? ఎంత ధైర్యం ఉంటే నా పనులను అడ్డుకుంటారు అని గట్టిగా కేకలేశారు. దీంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఎమ్మెల్యే అలా దాదాపు 5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా అధికారులపై నోరు పారేసుకొని వారిని బెదరగొట్టారు. ఎమ్మెల్యే రెచ్చిపోతున్న సమయంలో అక్కడే ఉన్న సంబంధిత అంటే రెవెన్యూ, బహుశా అనగాని సత్యప్రసాద్ గారేమో అనుకుంటూ ఉన్నాం. సంబంధిత మంత్రి వెళ్ళి ఆయనను వారించారు. నిగ్రహం కోల్పోయిన ఆ ఎమ్మెల్యే సదరు మంత్రిపైన విరుచుకుపడ్డారు. నన్ను అడ్డుకుంటారా? నా పనులు చేయరా? నీకు అసలు ఫైల్ చూడడం వచ్చా? నీ వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతుందా? ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలుసా? పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్లో మీరు ఫెయిల్ అయ్యారు. పేదలకు మేలు చేయడం మీకు చేత కాదంటూ మంత్రిపై ఎమ్మెల్యే రెచ్చిపోయారట. మంత్రి కూడా తీవ్రంగానే స్పందించారట. పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వం ముందుంది. డబ్బున్నోళ్ళు, బలిసినోళ్లకు, అక్రమార్కులకు మేలు చేయడానికి సిద్ధంగా లేం. కాలువగట్లు, రోడ్లను ఆక్రమించి రెగ్యులరైజ్ చేయమంటే ఎలా సాధ్యం? రూల్స్కు వ్యతిరేకంగా ఏ మంత్రి అధికారి పనిచేయడు. బలిసిన వారి భూములను రెగ్యులైజ్ చేయమంటే చేయం అని చెప్పి ఆయనగానే తీవ్రంగానే స్పందించారట. మొత్తం మీద అక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అధికారులను ఎమ్మెల్యే మరింత బూతులతో విరుచుకుపడ్డారట.
సో బలవంతంగా ఎమ్మెల్యేని అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చిందట. ఆ ఎమ్మెల్యే అట్లా ఉంది. మొత్తం మీద అయితే ఆ ఎమ్మెల్యే ఎవరో కానీ నగరానికి చెందిన ఎమ్మెల్యే. కొందరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్నారట, ఎమ్మెల్యేకి ఒక బోండమన్న ఇచ్చిందంటే ఎండల కాలం చల్లబడునేమో అని. బోండమన్న ఇచ్చి ఉండింటే ఎండల కాలం చల్లబడు, చాలా ఆవేశంగా ఉన్నారు అని చెప్పి అన్నారట. మరి నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే